హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. ఇది ఓటింగ్ అనాలిసిస్. ఇదే చిట్ట చివరి ఓటింగ్, అదే ఈ వారానికి చిట్ట చివరి ఓటింగ్ అనాలిసిస్. సో సోషల్ మీడియాలో ఎలా ఓటింగ్ జరుగుతుంది, రియల్ టైంలో ఎలా ఉండొచ్చు అన్నది నేను ఇండైరెక్ట్గా చెప్తాను. మీరు డైరెక్ట్గా అర్థం చేసుకోవాలి. నేను ఈ ఓటింగ్ అనాలిసిస్ చెప్పేటప్పుడు వీడియోని ఓటేసే వాళ్ళు వీడియో లైక్ చేసి చూడండి, ఎవరికి ఓటేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అంటే దాని ఉద్దేశం ఓటు వేయని వాళ్ళు లైక్ చేయొద్దని కాదు, ఓటు వేయని వాళ్ళు కూడా లైక్ చేయండి, ఓటు వేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఓటేస్తారు కదా. సో అలాగే కామెంట్ చేయండి, ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏంటి, ఈ రోజు మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీకెండ్ అని అనుకుంటున్నారో వాళ్ళ పేరును కూడా కామెంట్ చేయండి, మీరు ఎవరికి ఓటేస్తున్నారో దాంతోపాటు. సో రియల్ టైంలో ఎలా ఉంది అన్నది చాలా వరకు క్రిస్టల్ క్లియర్గానే చెప్తాను. నిన్న నైట్ వరకు వచ్చిన రిపోర్టు అండ్ నిన్న నైట్ వరకు వచ్చిన ఇన్ఫర్మేషను. సో ఇది ఈ రోజుతో చేంజ్ అయిపోయింది బాగా అని నాకు అనిపించడం లేదు. సో ఇప్పటివరకు నేను లైవ్ చూశాను కాబట్టి అంత మారిపోయి అట్లీస్ట్ బాటమ్ 2 వరకు అంటే ఎలిమినేషన్ ఏదైనా మారిపోయి అంత జరిగేటట్టయితే మాత్రం నాకేం కనిపించలేదు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు వీడియో లైక్ చేయండి. సో దానికన్నా ముందు ఏంటంటే ప్రమోషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ ప్రమోషన్స్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ వాళ్ళ ఈ ఫ్యాన్స్ వీడియోలు, ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ వీడియోలు, వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తి వేసుకోవటం, వీళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తి వేసుకోవటం, ఇదే జరుగుతుంది. ఈ సీజన్కి ఏదైనా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది అంటే లోపల కంటెంట్ ఏమో కానీ బయట కంటెంట్ ఎక్కువైపోయింది. మనం కొన్ని హద్దులు దాటేసామేమో అనిపించింది నాకు ప్రమోషన్స్లో. పాంప్లెట్స్ పంచుకోవచ్చు, కాలేజీలకు వెళ్ళి చెప్పుకోవచ్చు, ఏంటి సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయొచ్చు, ఏం తప్పు కాదబ్బా, ఇవన్నీ చేసుకోవచ్చు. చాలామంది దాన్ని ఎందుకు కంప్లైంట్గా రేసేస్తాను నాకు అర్థం కావట్లా. సో ఎవరు వాళ్ళని ప్రమోట్ చేసుకుంటారు కదా, వెళ్ళి మీరు ఇప్పుడు చుట్టాలతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళ ఇప్పుడు మీ కొలీగ్స్తో మాట్లాడుతుంటారు, వాళ్ళు బిగ్ బాస్ చూడమని వాళ్ళు ఫోన్ తీసుకుని మీరు ఓటేస్తారు కదా, ఇది అంతే. సో ఎవరు సత్తా వాళ్ళది. ఇప్పుడు చూడని వాళ్ళు ఓటేస్తున్నారంటే మనం ఏం చేస్తాం, దాన్ని కంట్రోల్ చేయలేము ఎవరం కూడా. సో వాళ్ళు కర్ణాటక కాలేజీలో ప్రమోట్ చేసుకుంటున్నారు, పిఆర్ యాక్టివిటీస్ డబ్బులు ఇస్తున్నారని, వీళ్ళేమో పాల ప్యాకెట్లతో పాటు పాంప్లెట్లు వేస్తున్నారని చెప్పి సెలబ్రిటీస్ ఓవర్ 100కి మించి సెలబ్రిటీస్తో రోనికి ప్రమోషన్ చేయించారని. ఇవన్నీ ఓకే. నాకు డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటంటే క్యాస్ట్, నెక్స్ట్ రిలీజియన్, భాష, ఇలాంటివి తీసుకొచ్చి దాంతో ఓట్లు ఏవైతే ఉందో అది నాకు నచ్చలా అసలు. సర్లేండి, ఇప్పుడు ఎందుకు కాంట్రవర్సీలు, కానీ నేను చాలామందిని ఓపెన్గా కూడా సపోర్ట్ చేయడం ఇంకా నచ్చలా. కాంట్రవర్సీస్కి మనం దూరం పెడదాం, అదంతా ఓకే. సో ఇప్పుడు ఆ ప్రమోషన్స్ మనం ఫస్ట్ బాటమ్ 2 కోసం మాట్లాడుకుందాం, మీరందరూ ఎగ్జైటింగ్ ఎదురు చేసే దానికోసం. రోహిణి ఏదైతే 100కి మించిన సెలబ్రిటీస్తో ప్రమోషన్స్ చేశారో అది వర్కౌట్ అయిందా లేదా దాని గురించి మాట్లాడదాం. ఈ వారం నామినేషన్ జరిగినప్పుడు నేను ఆనెస్ట్గా చెప్తాను, నాకేమనిపించిందో చెప్తాను, నాకేం భయం లేదు. కానీ నేనేమనుకున్నానంటే రోహిణి గారు నామినేషన్ రాగానే ఈజీ పీజీ ఎలిమినేషన్ అనుకున్నా. ఆవిడ టాప్ 5 డిజర్వ్ కాదంటావా అని చెప్పి అనద్దు, ఆవిడ టాప్ 5 ఖచ్చితంగా డిజర్వింగే, అది కూడా నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఆవిడ టాస్క్లు ఆడారు, ఆవిడ ఎంటర్టైన్ చేశారు, ఆవిడ పాయింట్లు చెప్పారు, చాలా చేశారు. ఆవిడ చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే నామినేషన్ రాకపోవటం. అది పెద్ద మిస్టేక్ బ్రో అంటే ఎస్ బ్రో, అది చాలా పెద్ద మిస్టేక్ బ్రో. మళ్ళీ సెకండ్ క్వశ్చన్, ఆవిడదేముంది బ్రో ఇందులో తప్పు? బ్రో ఆవిడదే తప్పు ఉంది బ్రో, మీరు ఎవరన్నా కాదన్నా. బిగ్ బాస్ గేమ్లో చాలామంది మనం ప్రీవియస్ సీజన్లో చూస్తుంటే చాలామంది కంటెస్టెంట్స్ కావాలని అడిగి నామినేషన్ చేసుకున్న సిచ్యువేషన్లు ఉన్నాయి. నేను నామినేషన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను ఈ వారం అని అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్గా ప్లే చేసిన వాళ్ళ సిచ్యువేషన్స్ ఉన్నాయి. టీటీఎఫ్ కూడా కొన్నిసార్లు వదిలేస్తే కావాలని టీటీఎఫ్ను వదిలేశారు, కావాలని చెప్పి షీల్డ్ని వదిలేస్తున్నారు, కావాలని నామినేషన్ చేయడానికి అలా చేశారు, కావాలని కెప్టెన్ అవ్వట్లేదు నామినేషన్లోకి రారేమో అని చెప్పి ఇలా మనం చెప్పుకున్న సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. నామినేషన్లోకి వెళ్ళటం అన్నది కూడా పార్ట్ ఆఫ్ ద గేమే బ్రో. ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చూసుకుంటే ఓట్స్ ఎక్కువ మంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి, ఓట్స్ రూపంగా వాళ్ళకున్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటుగా మార్చుకోవడానికి. రోహిణి గారు కొండ టాస్క్ ఆడినప్పుడు కనుక నామినేషన్లో ఉంటే ఆవిడకి చాలామంది ఫ్యాన్స్ ఎవరైతే అయ్యారో ఆ రోజు సూపర్గా ఆడింది రోహిణి అని చెప్పి అన్నారో వాళ్ళందరూ ఓట్లుగా కన్వర్ట్ అయ్యేవాళ్ళు. ఎప్పుడైతే మనం ఓట్లుగా కన్వర్ట్ అయ్యామో అది ఫాలో అవుతాం నెక్స్ట్ వీక్ మనం వచ్చినప్పుడల్లా. సో వాళ్ళు ఇంకా వాళ్ళ అభిమానం కాస్త మనకి అదొక ఫ్యానిజం, అంటే అభిమానానికి మించిన ఇదిగా అయిపోతుంది, ఎమోషనల్గా బాండ్ అయిపోతారు. సెకండ్ థింగ్, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. నామినేషన్లోకి వెళ్తే ఏంటంటే వాళ్ళ నామినేషన్లో ఉండి వాళ్ళు ఆడే గేమ్ వేరేగా ఉంటుంది, ఆ ప్రెషర్ వేరే ఉంటుంది. అది మీరు ఈ వారం నేను చెప్పింది తీరి రాంగ్ అయితే ఈ వారం మీరు చూడొచ్చు. ఆ ప్రెషర్తో ఆడినప్పుడు ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు, ఆవిడ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, అన్నీ అంత క్యాజువల్గా తీసుకోలేకపోయారు, ఇంత ముందులో అంత కామ్గా తీసుకోలేకపోయారు. రియాక్షన్స్ ఉన్నాయి, డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది, డిస్ట్రాక్షన్ కనిపిస్తుంది. సో ఇది చివరికి వచ్చిన తర్వాత, ఇంత గేమ్ ఆడిన తర్వాత, గేమ్ మధ్యలో ఉన్నప్పుడు ఫస్ట్ 2 వారాలు 3 వారాలు ఎంటర్టైన్మెంట్ బేసిస్గా వెళ్తున్నప్పుడు అప్పుడు నామినేషన్ ఉంటే ఇంకెంత ప్రెషర్ ఫీల్ అయ్యేవాళ్ళు, మాటలు జారేవారు కాదా? అందరూ ఎందుకు జారుతారు అబ్బా? ఆ మాట జారితే మనం ఒక మాట ఒక పదం వదిలేస్తే అది నెగిటివ్ అయిద్దని తెలీదా? ఇప్పుడు ఉన్నాడు
నిఖిల్ బే అని అన్నాడు, అది తప్పైద్దని తెలీదా? ఎందుకంటే అది ట్రిగ్గర్ అయినప్పుడు వస్తూ ఉంటాయి కొన్ని, ఆ ప్రెషర్తో ఉన్నప్పుడు విన్నరు ఇలాంటి ప్రెషర్స్ అనుకున్నప్పుడు వస్తూ ఉంటాయి. ఏమీ లేదు మనకేం కాదన్నప్పుడు కూల్గా ఉన్నప్పుడు ఏముండదు, ఆ రాసుకో రంగు ఆ పూసుకో రంగు అన్నట్టు ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. ఆ ఒక్కటే వెలితి నామినేషన్లోకి వచ్చి, ఇంతకుముందు కూడా చెప్పాను, వచ్చింటే ఓకే సరే. ఎనీవే ఇప్పుడు ఆ ప్రమోషన్స్ వర్క్ అయినాయి అంటే టు బీ ఫ్రాంక్ నాకు అర్థం కాల, ఎందుకంటే అర్థం కాలేదు. అంతమంది ప్రమోట్ చేసినప్పుడు అది గనక వర్కౌట్ అయ్యుంటే, వర్కౌట్ అయినాయి ఒక కైండ్లో, వర్కౌట్ అవ్వలేదు ఒక యాంగిల్లో. అంతమంది ప్రమోట్ చేసి అది వర్కౌట్ అయితే నిన్న వీడియోలో అక్కడ చెప్పినట్టు రేస్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. అది చూస్తే నాకు ఎక్కడ వర్కౌట్ అయినట్టు అనిపించట్లా. నేను చూసిన ఓటింగ్ కానీ పోల్స్ కానీ ఎక్కడైనా సరే సైలెంట్ ఓటింగ్ జరిగిందా అంటే, సైలెంట్ ఓటింగ్ జరిగినా కూడా ఒక బజ్ అనేది ఏర్పడింది, ఆ బజ్ లేదు. సో ఐ డోంట్ థింక్ ఎనీ సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని చెప్పి, బజ్ అయితే లేదు. సో అంతమంది ప్రమోట్ చేసినా బజ్ లేదు కాబట్టి ఐ డోంట్ థింక్ ప్రమోషన్ వర్కౌట్ అయిందని అనుకోవట్లా ఒక యాంగిల్లో. సో టాపిక్ రాలేదు కాబట్టి. ఇంకొక యాంగిల్లో వర్కౌట్ అయిందంటే అయ్యింది. ఎలా అంటే వన్ సైడెడ్గా లేదు ఎలిమినేషన్, ఖచ్చితంగా బాటంలో ఇంకొకరు ఉన్నారు, వాళ్ళతో పాటు టగ్ ఆఫ్ వారే జరుగుతుంది. వాళ్ళు ఎవరు అంటే విష్ణుప్రియ. ఎస్, విష్ణుప్రియ బాటంలో ఉన్నారు. విష్ణుప్రియ ఈరోజు కూడా గేమ్లో మధ్యలో ఆవిడ కొన్ని పాయింట్లు చెప్పారు. ఆవిడ ఆ స్టాండ్ ఆ పాయింట్లు తప్ప రైట్ పక్కన పెడితే అవన్నీ ఫస్ట్ నుంచి తీసుకుని వేరేలా ఉండేది ఆవిడ గేమ్ కూడా. ఎందుకులే కానీ ఇప్పుడు ఆవిడ కోసం ఎందుకేంట్రా, ఉన్నారు కదా. సో బాటంలో ఉన్నారు ఆవిడ. ఈ యాటిట్యూడ్, ఈ ప్లాన్, ఈ థాట్ ప్రాసెస్, ఈ పాయింట్స్ పెట్టే విధానం ఫస్ట్ నుంచి ఉండుంటే, తన కోసం తన స్టాండ్ తీసుకోవడం అలాంటివన్నీ చేస్తుంటే వేరే రకంగా ఉండేది గేమ్ ఆవిడది. ఈరోజు ఈ సిచ్యువేషన్లో బాటంలో డేంజర్ జోన్లో ఉన్నారు విష్ణుప్రియ అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండేది కాదు. సో ఆవిడ డేంజర్ జోన్లో ఉన్నారు, ఆవిడతో పాటు రోహిణి కూడా డేంజర్ జోన్లో ఉంది. నేను క్రిస్టల్ గిరి చెప్తున్నా, ఓట్స్ నాకున్న ఇన్ఫర్మేషన్, నేను రైట్ అనట్లేదు, నాకున్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, దట్ కెన్ బి రాంగ్ యాజ్ వెల్. నేను చెప్తున్నాను ఓపెన్గానే. చూస్తే 90% విష్ణుప్రియ సేవ్ అయ్యి రోహిణి గారు ఎలిమినేట్ అవడానికే అవకాశం ఉంది. కానీ కొంచెం దగ్గరగా ఓటింగ్ ఉండబోతుందని అనిపిస్తుంది. ఇక్కడ బిగ్ బాస్ ఒక స్ట్రాటజీతో ఆలోచించి, అంటే ముగ్గురు ఓజీ, ముగ్గురు రాయల్స్, అంటే ముగ్గురు పాత కంటెస్టెంట్లు, ముగ్గురు ఈ వైల్డ్ కార్డ్స్ని కనుక పెట్టి, అందులో ఒక అమ్మాయిని ఇందులో ఒక అమ్మాయిని పెట్టి 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు అన్న విధంగా కనుక అలాంటి థీరీతో, అలాంటి థాట్ ప్రాసెస్తో ఆలోచిస్తే కనుక రోహిణి సేవ్ అవుతుంది, విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అలా ఏమొద్దు, మనం జస్ట్ ఓట్స్ చేసుకుందాం అంటే మాత్రం విష్ణుప్రియ సేవ్ అవుతుంది, రోహిణి ఎలిమినేట్ అవుతారు. కానీ రోహిణి ఇంత ఇదిగా వచ్చారు, మనం బాగా ఆడారు, లాస్ట్లో 2 వారాలు టికెట్ ఫినాలే ఎన్ని బాగా ఆడారు, ఉంచుదాం అన్న థాట్ ఉంటే మాత్రం ఈ ఓజీ రాయల్ అని కాకుండా వేరే థాట్ ఉన్నా బిగ్ బాస్ ఉంచుతారు, వాళ్ళ చేతిలో ఉంది. సో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. సో అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం అదొక మెడికల్ మిరాకిల్ లాగే అవ్వచ్చు. సో ఆ రకంగా చూసుకుంటే విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుంది. అలా అని చెప్పి విష్ణుప్రియకి భయంకరంగా ఓట్లు ఉన్నాయి అని అనుకోవద్దు, అంత ఓటింగ్ ఏం లేదు. మీరు కొంచెం విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో గట్టిగా ఓట్లు వేసుకోవాలి. ఇంక అయిపోయింది కాబట్టి చెప్తున్నా, ఇంక అయిపోయింది రండి. ఈ వీడియో అప్లోడ్ చేసేప్పటికి 4 గంటలు ఉంటుంది మా అయితే. ఈ ఓట్ అపీల్స్ ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదబ్బా. నేను మండేనే చెప్పా, గొడవ అయిపోయింది, గౌతమ్కి నెగిటివ్ ఎపిసోడు, ఆయనకి పాజిటివ్ ఎపిసోడు, అసలు నేను అలాంటి బిలీవ్ కూడా చేయను. చివరికి వచ్చేసింది. నేను ఆ రోజు ఏం చెప్పాను, ఆల్రెడీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగినా కూడా అది మారదు, అస్సలు మారదు. ఎవరైనా ఏం చెప్పినా కూడా మారరు. ఈవెన్ నిఖిల్ వచ్చి నాకు ఓటు ఇద్దని చెప్పినా కూడా అది మారదు, గౌతమ్ వచ్చి నాకు ఓటు ఇద్దని చెప్పినా కూడా అది మారదు. వాళ్ళు వేసుకునే వాళ్ళు వాళ్ళకి వేస్తారు, అంతే జరుగుతుంది. అది మారదు ఇంక ఈ సిచ్యువేషన్లో. మహా అయితే 0.5%, 1% అది పెద్ద, అది ఐ డోంట్ థింక్ ఇప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. సో ఎనీవే వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉంటారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో రోహిణి ఎలిమినేట్ అయ్యి విష్ణుప్రియ సేవ్ అయ్యే అవకాశం ఉంది. లేదు అంటే వైస్ వర్స రివర్స్లో జరిగిన విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతారు. సో 90% అయితే మాత్రం రోహిణి ఎలిమినేట్ అవడానికి అవకాశం ఉంది. 10% దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ విష్ణుప్రియ. ఇదొకటి. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ల కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఎందుకు జరుగుతుంది కదా, సోషల్ మీడియాలో కూడా మంచి బజ్ ఉంది, కామెంట్స్ అన్ని గౌతమ్కి ఉన్నాయి. సో ఉందా గౌతమ్కి అంటే, టాప్లో ఉన్నాడా అంటే లేదు. నాకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, నిఖిలే టాప్లో ఉన్నాడు, గౌతమ్ సెకండ్లో ఉన్నాడు. అలా అని చెప్పి మార్జిన్ యూజ్ పెద్దది గౌతమ్ అందుకోలేడు అన్నట్టు కూడా కాదు. అలా అని చెప్పి మరీ చిన్నదే 1% అలా కూడా కాదు, కొంచెం వేరియబుల్ మంచి మార్జినే ఉంది. ఆ మార్జిన్ అందుకోవడానికి ఛాన్స్ కూడా ఉంది. ఇంకొంచెం గట్టిగా ప్రమోషనల్ యాక్టివిటీస్ కనుక చేసి కొంచెం ఆడియన్స్ కనుక ట్రిగ్గర్ చేయగలిగితే దాని వైపు సో అందుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ విషయం, గౌతమ్ వచ్చినప్పుడు తనకు ఓటింగ్ లేదు, తనకి బయట ఇంత బజ్ ఉంది కదా, నువ్వు ఎలా చెప్తున్నావు బయట ఉన్నప్పుడు అని చెప్పి చాలామంది నన్ను ఇలా అడిగారు లాస్ట్ ఓటింగ్ అనాలిసిస్ తర్వాత కూడా. గౌతమ్ మధ్యలో వచ్చినప్పుడు గౌతమ్ మీద పెద్ద హోప్స్ లేదు, బజ్ లేదు, ఎలిమినేట్ అయిపోయాడు ఆల్మోస్ట్.
దాని తర్వాత మణికంఠ వెళ్ళిపోయి గౌతమ్ ఉన్న తర్వాత ఆ మణికంఠ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మణికంఠని టార్గెట్ చేశారు అని చెప్పి అనుకున్న వాళ్ళు గౌతమ్ ఎప్పుడైతే వాళ్ళకి రివర్స్ అయ్యాడో వాళ్ళ వైపు గేమ్ ప్లే చేశాడో అప్పుడు వీళ్ళందరూ కనెక్ట్ అయ్యారు. ఒక్కసారి గౌతమ్కి బజ్ జుమ్ అని పెరిగింది, బాగా బజ్ వచ్చింది. అది క్యారీ అవుతా వస్తుంది. వేరాజ్ నిఖిల్ ఏంటంటే డే 1 నుంచి బజ్ ఉంది నిఖిల్ మీద, అది అలా కాన్స్టెంట్గా ఉంటుంది. ఇదేంటి ఒక్కసారి గ్రాఫ్ జుమ్ అని లేచింది, ఇదేమో కాన్స్టెంట్గా వెళ్తా ఉన్నది ఇది. సో ఇది కొంచెం పైనే వెళ్తుంది. ఎప్పుడు ఆయన నామినేషన్స్లో ఉన్నా ఆయనకి మనం ఫస్ట్లో చూసుకున్నప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలోనే ఉండేవాడు, వేరే చోట్ల రియల్ టైంలో కూడా ఉన్నారని అనుకునేవాళ్ళం. సో అది పడలేదు ఎప్పుడు, అది అలాగే ఉంది. సో అది టాప్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు, గట్టిగానే చెప్పచ్చు. నేను గట్టిగానే చెప్తా, టాప్లోనే ఉన్నాడు. అలా అని చెప్పి అందుకోలేడని కాదు, గౌతమ్ అందుకోవచ్చు. సో నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో, గౌతమ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ థర్డ్ నబీల్, ఎందుకంటే ఫస్ట్ విన్నర్ రేస్లో ఉన్నాడు, తర్వాత రన్నర్ రేస్లో ఉన్నాడు, ఇప్పుడు సెకండ్ రన్నర్ రేస్లో ఉన్నాడు. అంటే ఇది కొంచెం కొడుతుంది. ఇది నిన్న కూడా చెప్పాను. సో రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే, అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే ఇది కొంచెం తేడాగానే ఉంది ఈ పొజిషన్. ఎందుకంటే ప్రేరణ కొద్దిగా చేంజ్ ఓవర్ కనిపించడం వల్ల ఇంట్రెస్ట్, అంటే ఆవిడంటే ఇంట్రెస్ట్ ఉండి ఆవిడ గేమ్ నచ్చకుండా వదిలేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫోన్లు పట్టుకొని ఓట్లేసే అవకాశం ఉంది. కొత్తగా యాడ్ అయ్యేది ఏమి ఉండదు. కొత్తగా ఇప్పుడు చెప్పినట్టు కొత్తగా ఎవరు యాడ్ అవ్వరు, ఉన్నోళ్ళే ఆ ఓట్లేసి కొంచెం గట్టిగా పోరాడే అవకాశం ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో మాత్రం పోటాపోటీ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా నబీల్ థర్డ్ ప్లేస్ అని మాత్రం ఇప్పుడు బలగుద్ది చెప్పలేము. సో ప్రేరణ థర్డ్, నబీల్ ఫోర్త్, లేదా నబీల్ థర్డ్, ప్రేరణ ఫోర్త్. ఇది మాత్రం కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఎండ్ అయ్యేపాటికి, అదే ఫైనల్ వీక్లో మాత్రం ప్రేరణకి ఎక్కువ ఛాన్స్ ఉందేమో నేను అనుకుంటున్నా. అలాగే నబీల్ని సూట్ కేసు వైపు పుష్ చేస్తారేమో అనుకుంటున్నా, సూట్ కేసు తీసుకోవడానికి పుష్ చేస్తారేమో అని అనుకుంటున్నా. లెట్స్ సీ అప్పుడు ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. బట్ ఇప్పుడైతే మాత్రం వీళ్ళిద్దరు పొజిషన్స్ ఇవి వీళ్ళ 6 పొజిషన్స్. అవినాష్ నామినేషన్లు లేడు. సో ఓకే, ఇంకొక టాపిక్, టాప్ 5 టాప్ 6 అన్నది టాపిక్. సో ఇందాకే చెప్పాను హింట్ ఏం కాదు కానీ ఇటు ముగ్గురు ఉంటారు అని చెప్పి టాప్ 6 అని చెప్పా. ఈవెన్ ఇటు ముగ్గురు లేపైనా కూడా ఈ సీజన్ కూడా టాప్ 6తోనే ఎండ్ అవుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. రీజన్ ఏంటంటే టాప్ 6లో ఎండ్ అవ్వకుండా టాప్ 5 కనుక పెట్టారనుకోండి, అప్పుడు నెక్స్ట్ వీక్ ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఫైనల్ వీక్ నెక్స్ట్ వీక్ ఒకరిని ఎలిమినేట్ చేస్తే, మిడ్ వీక్ చేస్తే ఉన్న వాళ్ళందరినీ నామినేషన్స్లో పెడితే అవినాష్ ఎలిమినేట్ అయిపోతాడు. ఖచ్చితంగా జరిగేది అదే, ఓపెన్గానే చెప్తున్నా. అందరికీ తెలుసు, అది యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరైనా సరే. సో కిందకు వచ్చిన తర్వాత చూస్తే ఫైనల్ దాంట్లో ఉన్నాడు. ఎంత చేసి ఎంత తీసుకొచ్చి ఎంత ఆడి టీటీఎఫ్ గెలిచి చివరికి లేకుండా వెళ్ళిపోతే ఇది బాగోదు కదా. సో అందుకోసం అని చెప్పి నాకు తెలిసి ఖచ్చితంగా, అంటే మళ్ళీ తనని సేవ్ చేసి మిగతా 5 నామినేషన్లో పెట్టి మళ్ళీ ఒకళ్ళు ఎలిమినేట్ చేస్తే అది అసలు ఆడియన్స్ నుంచి ఇంకా గట్టిగా వస్తుంది ఈసారి, బయాసిడ్నెస్ బిగ్ బాస్ అని చెప్పి. సో అన్ని రకాలుగా చూసుకుంటే ఇంతక దీనికన్నా టాప్ 6 తీసుకెళ్ళడం బెస్ట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 6 తీసుకెళ్లారు. సో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ సీజన్ కూడా 90% టాప్ 6 ఉంటారు. సో ఈ వారం ఎలిమినేషన్ తర్వాత ఇంక ఎలిమినేషన్ ఉండదు. నెక్స్ట్ వీక్ జర్నీల తర్వాత మనం ఇంకా సీజన్కి గంట కొట్టేయచ్చు, మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరింట్లో నాళ్ళే ఉన్నాం కానీ చెప్తున్నా. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. టాప్ 1 నిఖిల్, టాప్ 2లో గౌతమ్, టాప్ 3లో ప్రెజెంట్ అయితే ప్రేరణ, టాప్ 4లో నబీల్ దిగాడు, మళ్ళీ ఎక్కచ్చు, ఇది మారచ్చు. 5th ప్లేస్లో విష్ణుప్రియ, 6th ప్లేస్లో రోహిణి ఉన్నారు. సో రోహిణి విష్ణుప్రియ ఏదైనా జరిగే అవకాశం ఉందా అంటే 90% అయితే లేదు, రోహిణియే ఉంటుంది మ్యాక్సిమం. బట్ 10% దెర్ ఇస్ ఎ స్కోప్. అండ్ బిగ్ బాస్ వాళ్ళ స్ట్రాటజీ కూడా ఉండొచ్చు, రెండింటిని తప్పుపట్టలేం, ఏదైనా జరగచ్చు. సో విష్ణుప్రియ ఫ్యాన్స్ కానీ రోహిణి ఫ్యాన్స్ కానీ ఇంకా చాలా, అంటే కొన్ని అవర్సే ఉంది, మీరు వేసుకుంటే గట్టిగా మీ ఫ్యాన్స్కి ఓట్లేసుకోండి. ప్రమోషన్స్ యాక్టివిటీస్ అనేవి ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో లీక్లు అని చెప్పి, మాఫియా అని చెప్పి ఏ పదాలు వస్తూ ఉంటాయి. నిజంగా అంత అవసరమా ఏందో. సో ప్రమోషన్స్ అలా చేసుకోవడం తప్పలేదు, ఎవరైనా అలాగైనా ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఎనీవే, సో వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటారో కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.